ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన కొండలు: విశాఖపట్నం, యారాడ అనంతగిరి కొండలు, ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లా బైశాన్ పాపికొండలు, ఎన్టీఆర్ మొగల్రాజుపురం కొండపల్లి కొండలు, గుంటూరు పల్నాడు జిల్లా బేరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెలికొండలు, వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా పాలకొండలు, హార్సిలీ హిల్స్, చిత్తూరు తిరుపతి జిల్లా శేషాచలం హార్సిలీ కొండలు, కర్నూలు నంద్యాల జిల్లా నల్లమల్ల ఎర్రమల్ల కొండలు, అనంతపురం సత్యసాయి జిల్లాలో పెనుగొండ మడకశిర కొండలు. గిరిజనులు చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు. పోడు వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం అంటారు. ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ. ఐటీడీఏ ఏర్పాటు 1989 సంవత్సరం. చెంచులు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వ్యాపించారు. ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ప్రాంతం అల్ప అనిశ్చిత వర్ష ప్రాంతంలో కరువు ప్రాంతంగా ఉంది. ఒండ్రు నేలలు వరి, చెరుకు పంటలకు అనుకూలము. నల్లరేగడి నేలలు పత్తి, మిరప పంటలకు అనుకూలమైనవి. తూర్పు తీరంలో గోదావరి, కృష్ణా నదుల వల్ల డెల్టాలు ఏర్పడ్డాయి. డెల్టా ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి. ఈ డెల్టాను దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా పిలుస్తారు. మైదాన ప్రాంతంలో భూగర్భ జలం 15 నుండి 20 అడుగుల లోతులోనే లభ్యమవుతుంది. వర్షాకాలపు పంటని ఖరీఫ్ గాను, శీతాకాలపు పంటను రబీగాను పిలుస్తారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టాలు కలవు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్, నెల్లూరు. ప్రశ్నలు: భూస్వరూపాలు ఎన్ని? 3 రకాలు. ప్రథమ భూస్వరూపాలు ఏవి? ఖండాలు, మహాసముద్రాలు. ద్వితీయ భూస్వరూపాలు కానివి ఏవి? నదులు. ద్వితీయ భూస్వరూపాలు కానివి నదులు. దిగువన విశాలంగాను, పైభాగంలో వైశాల్యం తక్కువగా ఉండే ఎత్తైన భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? పర్వతాలు. ఎత్తుగా ఉండి ఉపరితలం సమతలంగా ఉండే ప్రదేశాలను ఏ పేరుతో పిలుస్తారు? పీఠభూములు. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. రాయలసీమ ఏ పీఠభూమిలో కలదు? దక్కన్ పీఠభూమిలో కలదు. దక్కన్ పీఠభూమి ప్రధానంగా లావా పీఠభూమి. భారతదేశంలో ఖనిజాల్ నెలవంక, చోటా నాగ్పూర్ పీఠభూమి. మైదానాలు గరిష్టంగా ఏ ఎత్తున